Welcome to Sri Media Health Channel. I am Dr. K. Saket, Interventional Cardiologist at TX Hospitals, Banjara Hills. లాస్ట్ 7 to 8 years నుంచి మనము లేటెస్ట్ స్టంట్సే వాడుతున్నామండి. స్టంట్స్లో ఒక 10 years ముందు ఉన్నట్లయితే బేర్ మెటల్ స్టంట్స్ అని, ఫస్ట్ జనరేషన్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్ అని ఉండేవి. సో ఈ బేర్ మెటల్ స్టంట్స్లో ఏంటంటే మామూలు కోబాల్ట్రోమియం అని చాలా మెటల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, వీటితో ఇవి వేసేవాళ్ళు ఒక 10 years ముందు వరకు అయితే. సో పోను రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఈ బేర్ మెటల్ స్టంట్స్ వలన, ఫస్ట్ జనరేషన్ స్టంట్స్ వలన, డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ వలన స్టంట్ రీస్టినోసిస్ రేట్స్ అంటే వేసిన స్టంట్స్ మూసుకుపోయి వెనక్కి వచ్చే పేషెంట్స్ సంఖ్య ఎక్కువ అవుతుంది, ఆర్ రిస్క్ ఆఫ్ స్టంట్ గెటింగ్ బ్లాక్డ్ ఈజ్ గెటింగ్ హయ్యర్. సో అలాగా కొత్త టెక్నాలజీస్లో డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్లో సెకండ్ జనరేషన్ అని, థర్డ్ జనరేషన్ అని స్టంట్స్ వచ్చాయండి. సో దీంట్లో ఏముంటుందంటే స్టంట్ మీద ఒక మందు పూత ఉంటుంది. సో అంటే మనం స్టంట్ వేసిన తర్వాత ఈ డ్రగ్ కోటింగ్ అన్నది, స్టంట్ మీద ఉన్న డ్రగ్ కోటింగ్ అన్నది గ్రాడ్యువల్లీ హార్ట్ ఆర్టరీలో డిపాజిట్ అవుతూ ఉంటుంది, విచ్ విల్ హెల్ప్. ఈ డ్రగ్ అన్నది హార్ట్ ఆర్టరీ లోపల డిపాజిట్ అయినప్పుడు ఇనీషియల్ పీరియడ్స్లో 1 to 3 months పీరియడ్లో ఈ డ్రగ్ అన్నది స్టంట్ ఆర్టరీ లోపలికి పూర్తిగా డిపాజిట్ అవుతుంది. ఈ ఇనీషియల్ 1 to 3 months డ్యూరేషన్లో ఈ డ్రగ్ కోటెడ్ స్టంట్స్ అన్నవి, డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అన్నవి స్టంట్ సడన్గా మూసుకుపోకుండా ఉండడానికి, ఆర్ రీస్టెనోసిస్ కానీ, స్టంట్ థ్రాంబోసిస్ కానీ ఇలాంటి ప్రాసెస్ అవ్వకుండా ఉండడానికి ఈ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో కరెంట్లీ సెకండ్ జనరేషన్ స్టంట్స్, థర్డ్ జనరేషన్ స్టంట్, సిరోలెమస్ ఎల్యూటింగ్ స్టంట్స్, ఎవరోలెమస్ ఎల్యూటింగ్ స్టంట్స్ అని వాడుతున్నాము. దీస్ ఆర్ ద లేటెస్ట్ స్టంట్స్. దాంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ మోర్ ఆర్ లెస్ ఆల్ కంపెనీస్ ఆర్ ద సేమ్. బట్ వాడే స్టంట్ ఇస్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్. సో ఇప్పుడు స్టంట్స్ వేసేటప్పుడు దెర్ ఆర్ ఫ్యూ న్యూవర్ టెక్నాలజీస్. ఏంటంటే ఓసిటీ అని, ఐవస్ అని చాలా కొత్త పద్ధతులు వచ్చాయి. ఈ ఓసిటీ ఈజ్ నథింగ్ బట్ ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ. దీంట్లో ఐవస్ అనేది ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్. దీస్ ఆర్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు స్టంట్ వేసేటప్పుడు ఇప్పుడు మీరు ఆర్థోలో వీటిలో చూసుకున్నట్లయితే రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ అని ఇలా చాలా చెప్తారు కదా, సంథింగ్ లైక్ దట్. సో మనకి రక్తనాళాల్లో ఎంత లెంత్ ఆఫ్ ద స్టంట్ వేయాలి, ఎగ్జాక్ట్గా డయామీటర్ ఆఫ్ ద స్టంట్ ఎంత వేయాలి, మరి స్టంట్ వేసిన తర్వాత స్టంట్ కరెక్ట్గా ఎక్స్పాండ్ అయిందా, ఆర్ స్టంట్ రిలేటెడ్, ఇప్పుడు స్టంట్ వేసిన తర్వాత స్టంట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ప్రొసీజర్, ఆర్ మరి కరెక్ట్ ఎక్స్పాన్షన్ ఉందా, అండర్ ఎక్స్పాన్షన్ ఏమన్నా ఉందా అన్నది క్లియర్గా మనకి తెలుసుకోవడానికి వాడే పద్ధతుల్లో ఫస్ట్ థింగ్ ఈజ్ ఓసిటీ, సెకండ్ థింగ్ ఈజ్ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్, ఐవస్. ఓసిటీ ఐవస్లో ఏంటంటే ఇప్పుడు స్టంట్తో పాటు చిన్న ట్యూబ్, చిన్న వైర్ పంపడం జరుగుతుందండి. ఈ వైర్ పైన చిన్న కెమెరా ఉంటుంది. ఈ కెమెరా ఇస్ నథింగ్ బట్ మనకి ఎగ్జాక్ట్లీ స్టంట్ 3 dimensionల్లో రక్తనాళం యొక్క లోపల నుంచి 3 dimensionalగా మనకి లెంత్ ఎంత ఉంది, ఎంత స్టంట్ లెంత్ వేయాలి, ఎంత డయామీటర్ ఆఫ్ ద స్టంట్ వేయాలి అన్నది క్లియర్గా దీనిలో తెలుస్తుంది. సో ఇదేం చేస్తుందంటే రక్తనాళాన్ని కింద నుంచి పూర్తిగా, పైనుంచి కింద వరకు పూర్తిగా ఇమేజ్ చేస్తుంది లోపల నుంచి 3 dimensionalగా మనకి. సో దీన్ని బట్టి మనం వి డిసైడ్ ఎగ్జాక్ట్లీ స్టంట్ ఎంత వేయాలి, మరి స్టంట్ కరెక్ట్గా ఎక్స్పాండ్ అయిందా, స్టంట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయన్నది మనకి ఈ ఓసిటీ కానీ ఐవస్ ఈ ప్రాసెస్ ద్వారా తెలుస్తుంది. ఐవస్ ఇస్ నథింగ్ బట్ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్. ఓసిటీ లాగానే రక్తనాళం లోపలికి చిన్న ప్రోబ్ పంపిస్తాము. ఇప్పుడు మనకి అల్ట్రాసౌండ్ ఇమేజెస్ వచ్చినట్టే, అల్ట్రాసౌండ్ స్కాన్లో ఇమేజెస్ వచ్చినట్టే రక్తనాళం లోపల అల్ట్రాసౌండ్ ఇమేజెస్ వస్తాయి. సో ఇమేజెస్ బట్టి మనం కాల్షియం ఎంత ఉంది, మరి స్టంట్ యొక్క సైజ్ కరెక్ట్గానే తీసుకుంటున్నామా, దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్, అంటే సర్టెన్ ఇండికేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ దిస్. అందరిలో మరి చేయాలా ఇది ఓసిటీ అని, ఐవస్ అని కూడా అడుగుతారు. ఇది అందరిలో అవసరం లేదండి, బట్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్ కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ చేసినప్పుడు ఈ పద్ధతి ద్వారా, ఈ ఐవస్ కానీ ఓసిటీ పద్ధతి ద్వారా మనం స్టంట్ చేయగలిగితే స్టంట్ యొక్క లైఫ్ స్పాన్ని మనం కొంచెం పెంచవచ్చు. అంటే స్టంట్ మూసుకుపోయే రిస్క్ని మనం కొంచెం తగ్గించవచ్చు పూర్తిగా. ఇప్పుడు స్టంట్ మూసుకుపోకుండా ఉండడానికి ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. వాటితో పాటు దిస్ విల్ గివ్ అన్ అడిషనల్ 0.5% benefit over the regular angioplasty, OCT or IVAS.